ఈ ఉదయం 10:45 భోగాపురం చేరుకోనున్న ప్రధాని మోదీకి రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఘన స్వాగతం పలుకనున్నారు. 13,750 మంది గిరిజన మహిళల ధింసా నృత్యంతో పాటు టెర్మినల్ వద్ద 200 మంది విద్యార్థుల కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ప్రధానికి అపూర్వ స్వాగతం లభించనుంది. సుమారు 2 గంటల 25 నిమిషాల పాటు సాగే ఈ పర్యటనలో భాగంగా ఉదయం 11:30 ప్రధాని ఎయిర్పోర్ట్ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం ఓపెన్ టాప్ జీప్లో బయలుదేరి బహిరంగ సభకు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రలో పర్యాటక, పారిశ్రామిక రంగాలు పురోగతి సాధించి వేల మందికి ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, విజయనగరం జిల్లా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ను భారత ప్రధాని మోడీ ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం 10:45 ఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రత్యేక విమానంలో వచ్చేసినటువంటి ప్రధాని మోదీ అక్కడి నుంచి ఓపెన్ టాప్ లో ఎయిర్పోర్ట్ అంతటినీ కూడా సందర్శించబోతున్నారు. 10:45 అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి చేరుకున్న 11 ప్రారంభించిన అనంతరం జాతికి అంకితం తర్వాత ఎయిర్పోర్ట్ లో ఏర్పాట్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో వాటిని కూడా సందర్శిస్తున్నారు. తదనంతరం ఒక రోడ్ షో కూడా నిర్వహిస్తారు. అనంతరం దాదాపు 3 లక్షల మంది జనాభాని ఇప్పటికే కూటమి ప్రభుత్వం అక్కడికి తరలించడం కూడా జరిగింది. ఒక బహిరంగ సభకు కూడాను ప్రధాని మోడీ పాల్గొనబోతున్నారు. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి కళల సహకారం ఏదైతే ఉందో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఎన్నో ఏళ్లుగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తాము, ఉత్తరాంధ్రకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలతో పాటు పారిశ్రామిక, పర్యాటక, ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దామని చెప్పి చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం కళ పూర్తి స్థాయిలో నెరవేరినట్టు చెప్పాలి. అదేవిధంగా ఉత్తరాంధ్ర వాసులందరూ కూడా ఎంతో ఆశగా ఎదుర్కొస్తున్నటువంటి పెట్టుబడులకు సంబంధించి కానీ, మరియు పర్యాటకంగా కానీ, ఆర్థికంగా కానీ ఎయిర్పోర్ట్ ఎంతో బలం చేకూరుస్తుందని కూడా చెప్పొచ్చు. అయితే ప్రధాని మోడీ రాక నేపథ్యంలో సాదర స్వాగతం పలికేందుకు దాదాపు గిరిజనులు ఎవరైతే ఉన్నారో అరకు, పాడేరు, అనంతగిరి, అదేవిధంగా పార్వతీపురం, మన్యం జిల్లాకు సంబంధించిన గిరిజన కళాకారులు, గిరిజన సాంప్రదాయ దింసాతోటి ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలకను. ఇంకో పక్క సుమారు 500 మంది పైచిలకు విద్యార్థులు కూచిపూడి నృత్య ప్రదర్శనతో ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలకడం కూడా జరుగుతుంది. ఇంకో పక్క మనం చూస్తున్నట్టు ఇప్పటికే నిన్ననే రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడాను భోగాపురం చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో ఎయిర్పోర్ట్ చేరినటువంటి ప్రధానికి అబ్దుల్ నజీర్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలకబోతున్నారు. అదేవిధంగా భారీ స్థాయిలో మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి బస్సులు కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ఎవరైతే ఆసక్తిగా ప్రధాని రాక కోసం ఎదుర్కొంటున్నటువంటి వారు, అదేవిధంగా కూటమి అభిమానులు, ఇంకో పక్క మనం చూస్తున్నట్లయితే టీడీపీ శ్రేణులందరూ కూడా భారీగా అక్కడికి తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు అయితే మాత్రం ఏ జిల్లా కాజుల ఉత్తరాంధ్ర జిల్లా జడికారంతరాయం ఏర్పాటు చేసి, ఇంకో పక్క ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలెక్టింగ్ ఉండేది అన్ని రకాల చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మౌనిక. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.